హలో అండి. ఓం నమ శివాయ అందరికీ. ఈ వీడియోలో నేను ఫ్రాక్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఫ్రాక్ కటింగ్ వీడియో అనేది పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా ఈజీగా మనము ఫ్రాక్ కటింగ్ అయితే చేయొచ్చు. అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. 3 లేయర్ ఫ్రాక్ అండి ఇది. చాలా ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఈ ఫ్రాక్ చాలా ఈజీ, ఇంకా చూస్తే కూడా చాలా బాగా కనిపిస్తుంది. దీనికోసం అయితే లైనింగ్ మనము 3 మీటర్స్ యూజ్ చేయాలి. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది నేను ఒక శారీ అనేది యూజ్ చేశానండి. ఒక శారీ అంతా కూడా మనకి ఇక్కడ సరిపోయింది. ఎందుకంటే మైక్రో ప్రింట్స్ పెడతాం కదా, దానికోసం మొత్తం అంతా శారీ కంప్లీట్గా సరిపోయింది. 250 శారీస్ వస్తాయి కదండి మనకి. సో ఆ శారీస్ అయితే నేను ఇక్కడ యూజ్ చేశాను. సో అలాంటిగా మనకి ఇక్కడ జార్జెట్ క్లాత్లు సరిపోతాయండి. ఇలాంటి ఫ్రాక్స్కి కాటన్ ఫ్యాబ్రిక్ కూడా సరిపోతుంది. ఇక్కడ మనము డబల్ సర్కిల్ లోటి, అంటే ఆల్రెడీ కటింగ్ చూపించా కాబట్టి ఇక్కడ నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. డబల్ సర్కిల్లో అంబ్రెల్లా ఫ్రాక్ని కటింగ్ చేసేసి ఇప్పుడు మనకి కింద ఒక కొంచెం అయితే జాయింట్ పడుతుంది. దానికోసం ఇక్కడ నేను ఇలాగా అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా అయితే అంబ్రెల్లా ఫ్రాక్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి స్టిచ్చింగ్ అనేది. చూడండి ఇలాగా జాయింట్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఈ 3 లేయర్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ లేయర్ అనేది నేను 7 ఇంచెస్ పెట్టుకున్నాను. సెకండ్ లేయర్ అనేది 9 ఇంచెస్ పెట్టాను. లాస్ట్ లేయర్ అనేది 11 ఇంచెస్ అనేది పెట్టాను. ఇలాగా కొంచెం 2 ఇంచెస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే మీరు ఒకవేళ అన్ని కూడా ఈవెన్గా అంటే 10 ఇంచెస్ అని అట్లా కూడా పెట్టుకోవచ్చు. నేను కొంచెం ఒకటి ఎక్కువ, ఒకటి ఇంకొకటి ఎక్కువ, ఇంకొకటి ఇంకా ఎక్కువ ఉండాలనేసి ఇలాగా 3 లేయర్స్ కొంచెం ఎక్కువ అయితే పెట్టాను. సేమ్ ఇదే విధంగానే మనము క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అదే శారీ అండి. ఈ శారీని కూడా ఇలాగే మనము మిడిల్లోకి అంటే 2 లేయర్స్ వస్తాయి. బ్యాక్ పార్ట్ ఒకటి వస్తుంది, వెనకలు కూడా ఒకటి వస్తుంది. అంటే వెనకలు ఒకటి ముందు ఒకటి కాబట్టి మొత్తం 2. దానికోసం నేను ఇలాగా శారీలో క్లాత్ని 2 టైమ్స్గా ఇలాగా డివైడ్ చేసేసి ఫస్ట్ దానికి ఒకటి, ఇంకో వెనక దానికి ఒకటి ఇలాగైతే పెట్టేసేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. ఇంకొకటి మనం ఇక్కడ మైక్రో ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి నేను ఇక్కడ మన మిషన్కి పాదం దగ్గర నీడిల్ ఉంటుంది కదండి, ఈ నీడిల్ని ఇక్కడైతే పాదానికి కరెక్ట్గా ఇలాగ మధ్యలోకి అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఫ్రిల్స్ అనేది చిన్నగా రావాలి, అప్పుడే ఈ డ్రెస్ అనేది లుక్ ఉంటుంది. మొత్తం అంతా ఈ డ్రెస్ అంతా బేస్ అయి ఉండేది ఈ మైక్రో ఫ్రిల్స్ మీదే ఉంటుందండి. ఇవి నీట్గా వస్తే మనకి డ్రెస్ అంతా కూడా బాగా కనిపిస్తుంది. చూడండి నేను ఇక్కడ నుంచి మైక్రో ఫ్రిల్స్ అయితే పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. మనకి 3 లేయర్స్, బ్యాక్ సైడ్ తర్వాత ఫ్రంట్ సైడ్ 3 చోట్ల మనకి లేయర్స్ అనేది పెట్టాలి. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కూడా నేను ఇక్కడ బాహుబలి హ్యాండ్స్ కాదండి, అదేనండి బెలూన్ హ్యాండ్స్ అంటాం కదా, ఆ బెలూన్ హ్యాండ్స్ అయితే నేను పెట్టాను. అవి కూడా మనకి ఫ్రిల్స్ వస్తాయి, మైక్రో ఫ్రిల్స్. చాలా బాగుందండి ఫ్రాక్ అయితే. నేను వేసుకున్న తర్వాత అవుట్పుట్ కూడా పెడతాను. మొత్తం అంతా ఇలాగ చిన్నగా మైక్రో ఫ్రిల్స్ పెట్టేసేసేయాలి. 3 లేయర్స్, ఫ్రంట్ 3 లేయర్స్, బ్యాక్ 3 లేయర్స్, మొత్తం 6 లేయర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇలాగా ఇలా వచ్చే వరకు మనము ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనము దీన్ని పైన ఉన్నదానికి జాయింట్ అయితే చేయాలి. మన అంబ్రెల్లా ఫ్రాక్ ఉంది కదా, అంబ్రెల్లా కటింగ్ చేసుకున్నాం కదా, దీనికి చూడండి ఇలాగా ఇక్కడ చూడండి. ఇక్కడ మనము కరెక్ట్గా ఇలాగ పెట్టేసేసేసి ఫ్రాక్స్కి ఈ స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఇది మనకి హిప్ దగ్గర వస్తుంది, కరెక్ట్గా జాయింట్ చేస్తాం కదా బాడీ పార్ట్కి, ఇక్కడ వస్తుందండి కరెక్ట్గా. ఈ మైక్రో ఫ్రిల్స్ అన్ని కూడా నీట్గా అనుకుంటూ మనమైతే స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ లేయర్ని ఇలాగా, ఒకవేళ మీకు ఇక్కడ క్లాత్ మిగిలితే ఏం చేయాలంటే కట్ చేసేసేయాలి. నేను ఇక్కడ ఒక
అన్ని లేయర్స్ కూడా సేమ్ తీసేసుకున్నాను. అంటే ఫస్ట్ లేయర్ తక్కువ తీసుకోవాలి, సెకండ్ లేయర్ ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి, థర్డ్ లేయర్ ఇంకా ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే గేరా పెరుగుతుంది కాబట్టి మనకి క్లాత్ కూడా పెరుగుతుంది. నేనేం చేశానంటే అన్నీ కూడా సేమ్ తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఫస్ట్ లేయర్కి కొంచెం క్లాత్ అయితే ఎక్కువ వస్తుంది. దానికోసం కట్ చేశాను, కొంచెము సెట్ అవుతుంది. కట్ చేస్తే మనకి సెట్ అయిపోతుంది. చూడండి ఇలాగా మైక్రో ఫ్రిల్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి కదా. ఇప్పుడు కట్ సెకండ్ లేయర్ స్టిచ్ చేసేటప్పుడు చూడండి ఫ్రిల్స్ని ఏ విధంగా పెడుతున్నాను అన్నది ఒకసారి గమనించండి. అంటే ఇప్పుడు మనము సెకండ్ లేయర్ అయితే మార్కింగ్ చేసాం కదా, సేమ్ దాని మీదనే ఇప్పుడు మనం పెట్టే ఫ్రిల్స్ అన్నీ కూడా సేమ్ లైన్ మీదే రావాలండి. ఒక కొంచెం కూడా డిఫరెన్స్ అయితే ఉండకూడదు. కొంచెం డిఫరెన్స్ అయినా కూడా మనకి లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అంతా కూడా బయటకు కనిపిస్తుంది. సో ఒకసారి మనం ఇలాగ మెజర్ చేసుకుంటూ నీట్గా అయితే మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలాగా మైక్రో ఫ్రిల్స్ అనేది పెట్టాలి. మైక్రో ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కూడా నేను ఇలా చూడండి ఇక్కడ ఇలాగా నా రైట్ హ్యాండ్ వైపు ఇలాగ ఈ మైక్రో ఫ్రిల్స్ అన్నీ కూడా మనకి రైట్ హ్యాండ్లో ఉండాలి. ఫస్ట్ స్టిచ్ అయితే ఎలా అంటే నార్మల్గా స్టిచ్ చేస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ మనకి సెకండ్ స్టిచ్ వచ్చేసి ఇలాగా మనకి రైట్ సైడ్లో ఉండాలి. అప్పుడే ఫ్రిల్స్ అన్నీ ఇటు పక్కకు వచ్చేసాయి, అంటే ఉల్టా తిప్పాలి కదా మనము. ఆ ఫ్రిల్స్ అన్నీ మనకి బయటకి కనిపించకూడదు, కుట్టేసినట్టు ఉండాలి. ఇది ఇట్లా ఇట్లా చూడండి, ఈ ఫ్రిల్స్ అన్నీ కూడా సేమ్ అట్లానే పెట్టాలి మనము, మైక్రో ఫ్రిల్స్ అన్నీ కూడా. ఎక్స్ట్రా ఉంది కదండి కొంచెం క్లాత్, దీన్ని కట్ చేస్తే మనకి సరిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇలాగనే థర్డ్ లేయర్ కూడా మనము ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాము. థర్డ్ లేయర్ కూడా అంతేనండి, సేమ్ ఇలాగా మైక్రో ఫ్రిల్స్ పెట్టేసేసి దీనికి ఉల్టాగా మనకి చూడండి ఇలాగా మనకి రైట్ హ్యాండ్కి కరెక్ట్గా క్లాత్ అనేది ఇలాగ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా సేమ్ ఇదే విధంగానే మనం ఇంకొక సైడ్, ఇది ఫ్రంట్ సైడ్, ఇంకొక సైడ్ కూడా మనం ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. లోపల లైనింగ్ ఉంది కదండి, దీనికి ఇలాగ నేను ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ కింద బాటమ్ టాప్ అయితే రెండు కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు నేను టాప్ని అయితే ఇలాగ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. టాప్ కూడా నేను ఇక్కడ ఈ క్లాత్ యూజ్ చేస్తున్నానండి. మరి ఎక్స్ట్రాగా క్లాత్ అని నేనేం వాడట్లేదు. చూడండి నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ పెట్టాను, ఫ్రంట్ సైడ్ స్వీట్ హార్ట్ నెక్ అయితే పెట్టాను. ఇది ఉల్టా ఫస్ట్ రౌండ్ దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఉల్టాగా తిప్పేసేసి లైనింగ్ క్లాత్ మీద ఒకటే నేను ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసానండి. వేసిన తర్వాత ఇంకా మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అంతా కూడా జాయింట్ అయితే చేశాను. చూడండి ఇలాగ వస్తుంది. బ్యాక్ పార్ట్లో మనము టక్స్లు వేయాలి కదా, సో అవి కూడా అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్
ఫ్రంట్ పార్ట్ వేసేటప్పుడు ప్రిన్సెస్ కట్ కుడుతున్నాం మనము. ప్రిన్సెస్ కట్కి మనకి ఇక్కడ నేను ఎక్కడే కానీ క్లాత్ని కట్ చేయకోకుండా నార్మల్గా కుట్టేటప్పుడు మాత్రమే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలాగ చాలా ఇప్పుడైతే మనము క్లాత్ అంతా జాయిన్ చేసి అంతా పని లేకోకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ మనం ఇలాగ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా కటింగ్ అయితే అస్సలు అవసరం లేదండి. నేను చూపించే మెథడ్కి జస్ట్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలాగ కుట్టేస్తే సరిపోతుంది. చూడండి ఇలాగ నేను ఫస్ట్ అయితే పైన నుంచి చెస్ట్ పార్ట్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. ఇది మనకి 12 to 15 ఇయర్స్ పిల్లల వరకు సరిపోతుంది కాబట్టి నేను 9.5 తీసుకున్నాను చెస్ట్ పాయింట్ అనేది. ఇలాగ తీసేసుకొని కింద నుంచి ఇలా కొంచెం ప్రిన్సెస్ కట్ వచ్చేలాగా ఇలాగ మార్కింగ్ చేసేసి 2 వైప్స్ కూడా ఇలాగ మెయిన్ క్లాత్ మీద పెట్టేసేసి నెక్ అంతా కూడా కుట్టేసి తిప్పేసేసాను. తిప్పేసిన తర్వాత ఉల్టాగా తిప్పేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసి పైన లైనింగ్ క్లాత్ మీద అయితే కుట్టు వేసేసాను. తర్వాత ఇంకా మెయిన్ లైనింగ్ క్లాత్ అంతా జాయింట్ చేసేసి ప్రిన్సెస్ కట్ మోడల్కి ఇక్కడైతే నేను డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ మనము ఎక్కడ కటింగ్ చేయకోకుండా ప్రిన్సెస్ కట్ అనేది కుడుతున్నాము. దానికి ఎటువంటి కటింగ్ ఏం అవసరం లేదండి, ఈజీగా అయితే మనం కుట్టుకోవచ్చు. ప్రిన్సెస్ కట్ మోడల్కి కుట్టేటప్పుడే అంటే ఇట్లా కుడితే నీట్గా ఉంటుంది. క్లాత్ అనేది ముక్కలు ముక్కలుగా కనిపించకుండా బాగా నీట్గా ఉంటుందండి. చూడండి ఇలాగా నేను ఈ డ్రెస్కి బెలూన్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను. చాలా బాగుంది, అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఇప్పుడు నేను ప్రిన్సెస్ కట్కి కింద షేప్ అయితే తీసాను కదా, ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే మనము తీసామో అదే విధంగా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత పైన టాప్ బాటమ్ రెండు కూడా జాయింట్ అయితే చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఇలాగ వచ్చేస్తుంది మనకి, చాలా బాగుంది కదా. సేమ్ ఇదే విధంగానే నేను బ్యాక్ పార్ట్ని కూడా ఇంకొక పార్ట్ని ఇలాగా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి. అదే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనము ఫ్రిల్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఒకదానికి ఫస్ట్ లేయర్ మాత్రం నార్మల్గా స్టిచ్ చేస్తాము. ఇంకా 2 లేయర్స్ కూడా ఇలాగ మనకి రైట్ హ్యాండ్లో వచ్చే విధంగా ఫ్రిల్స్ అన్ని పెట్టేసి దీన్ని ఉల్టా తిప్పేస్తే మనకి కుట్టు అనేది కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి ఇలా వచ్చేస్తుంది అంతా కూడా, చాలా బాగుంది కదా. ఇప్పుడు బెలూన్ హ్యాండ్స్ని అయితే మనం స్టిచ్ చేయాల్సి ఉంటుంది. సైడ్ అయితే కుట్లు వేస్తున్నానండి, ఎందుకంటే మొత్తం క్లాత్ అంతా చెదిరిపోకుండా ఉండడానికి కుట్లు అయితే వేస్తున్నాను. కింద వరకు ఇట్లనే మనం స్టిచ్చింగ్ చేయాలి. చేసిన తర్వాత వీటన్నిటికి కూడా మనం ఇక్కడ ఫ్రిల్స్ 3 లేయర్స్ పెట్టాం కదా, వీటన్నిటికి కూడా నేను జిగ్జాగ్ అయితే చేశానండి. చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది. సేమ్ ఇలాగా మనము 2 వైప్స్ అంటే 2 చోట్ల కూడా 3 లేయర్స్ ఇక్కడ మనం 3 లేయర్స్ కుట్టాం కదండి సైడ్కి. ఇప్పుడు సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ రెండు కూడా ఎట్లయితే మనము జాయింట్ అయితే చేస్తున్నామండి. ఎక్కడ కూడా ఇది ఒకవేళ మనం ఇలాగ చేయకుండా డైరెక్ట్ స్టిచ్చింగ్ చేస్తే ఇది విడివిడిగా వచ్చేస్తుంది. దానికోసం ఇక్కడ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత లైనింగ్ అంతా కూడా జాయింట్ అయితే చేస్తున్నాము. ఇలాగ కంపల్సరీగా అయితే చేయాలండి. ఇది చేసిన తర్వాత మరి మనము టాప్ బాటమ్ రెండు కూడా ఇక్కడ చూడండి, టాప్ బాటమ్ రెండు కూడా ఇక్కడ ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలాగా స్టిచ్చింగ్ అయితే చేయాలి. పైన మనకి ఫ్రిల్స్ అయితే పెట్టాం కదా, ఆ ఫ్రిల్స్ అనేది నీట్గా వచ్చేటట్టు చూసుకుంటూ నిదానంగా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి ఇలాగ చూసుకుంటూ మనము ఫ్రిల్స్ అనేది నీట్గా వచ్చేటట్టు, ఏమాత్రం మనకి కొంచెం మడత పడినా కూడా మళ్ళీ మనం కుట్టిప్పి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఒకసారి మనం చూసుకుంటూ కుట్టుకోవాల్సి ఉంటుంది.
చూడండి ఇలాగా. ఇప్పుడు అయితే మనం లాస్ట్‌కి వచ్చేసామండి. ఇప్పుడు మనకి కరెక్ట్‌గా సరిపోయింది కదా! ఇలాగ రావాలి. కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా ఒకటే లెవెల్ వచ్చే విధంగా చూసుకోవాలి. కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నామండి. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ 2 కూడా కంప్లీట్ అయ్యాయి కాబట్టి షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మనం ఇక్కడ బెలూన్ హ్యాండ్స్ అయితే రెడీ చేస్తున్నామండి. దీనికోసం మనము ఎక్స్ట్రాగా క్లాత్ అయితే ఉంచుకుంటాం కదా! సో, అదంతా కూడా ఇక్కడ మనము ఇలాగా ఫ్రిల్స్ అయితే పెట్టాలి చిన్న చిన్నగా. ఈ ఫ్రిల్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ కూడా జాయింట్ అయితే చేస్తున్నామండి. ఇది కంపల్సరీగా అయితే మనము బాహు బెలూన్ హ్యాండ్స్‌కి కంపల్సరీగా ఇలాగా మిడిల్‌లో పెట్టేసుకొనేసి స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఒకవేళ మీకు అటు ఇటు ఎక్కువ తక్కువ అయినా కూడా అప్పుడు షేప్ అవుట్ అవుతుంది కదా! హ్యాండ్ అంతా కూడా ఇట్లా వస్తే గన నీట్‌గా ఉంటుంది. చూడండి ఇలాగ వస్తుంది. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది. ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనము జాయింట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకొక సైడ్ కూడా నేను ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనం సైడ్ అయితే జాయింట్ వేయాలి కదా! పైన నుంచి కింద వరకు జాయింట్స్, సైడ్ జాయింట్స్. సో, అవైతే ఇక్కడ నేను వేస్తున్నాను. ఇక్కడ మనం 1.5 ఇంచ్ అయితే ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా! ఇప్పుడు అదంతా కూడా ఇక్కడ కవర్ అయ్యేలాగా ఒక స్టిచ్ అయితే చేయాలండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్యాక్, ఫ్రంట్ 2 కూడా విడివిడిగా కుట్టాం కాబట్టి ఇవి 2 కూడా ఈ విధంగా చూసుకుంటూ మనమైతే స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఈ కట్స్ కూడా 2 ఒకదాని మీదకొకటి రావాలి ఇలాగా. చూడండి ఇప్పుడు ఇదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనకాల లాడి కావాలి కాబట్టి అదైతే కుడుతున్నాను. అంతే అండి వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.